ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ట్రిప్ తెలుగు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము మొన్న జూలై 4th ఈవినింగ్ ఫైర్ వర్క్స్కి వెళ్ళాము. జూలై 4th స్పెషల్ ఏంటంటే యుఎస్ ఇండిపెండెన్స్ డే అనమాట. యుఎస్కి ఇండిపెండెన్స్ వచ్చి 200+ ఇయర్స్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ జూలై 4th ఈవినింగ్ ఫైర్ వర్క్స్ చేస్తారు. కొన్ని డిఫరెంట్ లొకేషన్స్లో చేస్తారు. మేమైతే డౌన్ టౌన్కి వచ్చాము. ఇక్కడ కొంచెం వ్యూ బాగుంటుంది అండ్ ఆల్సో ఇది ఒక సెంట్రల్ పార్క్ అనమాట. ఇక్కడ చాలామంది వస్తారు ఎవ్రీ ఇయర్. అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుపుతారు. ఇక్కడ యూజువల్లీ నైట్ 9:30కి ఫైర్ వర్క్ స్టార్ట్. కాకపోతే జనాలు వచ్చేసి 3కి 4 నుంచే ఇట్లా ఆక్యుపై చేసి ఉంటారనమాట. సో ఈవెంట్ దగ్గర అయితే మనకు అస్సలు ప్లేసెస్ దొరకవు. బట్ మేమైతే అక్కడికి వెళ్ళి చూద్దాము ఏమైనా దొరుకుతాయని చెప్పి అటు సైడ్ వెళ్తున్నాము. అండ్ ఆల్సో పార్కింగ్ అయితే మాత్రం చాలా కష్టం ఇక్కడ. సో ఎక్కడో పార్క్ చేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం ఎంటర్ అయింది అదర్ సైడ్ అనమాట, నార్త్ సైడ్. సో అట్లా అక్కడ నుంచి నడుచుకొని ఇట్లా మెయిన్ ఈవెంట్ వైపు వెళ్తున్నాము. ఇది చూడండి, ఇదేమో డౌన్ టౌన్ వ్యూ అనమాట. ఇక్కడ అసలు మేము వచ్చేసేటప్పటికే వీళ్ళంతా చైర్స్ వేసుకొని మ్యాట్స్ వేసుకొని అసలు అంతా ఆక్యుపై చేసేసి ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పార్క్లో ఏ సైడ్ నుంచి అన్నా కానీ మీకు ఫైర్ వర్క్స్ కనిపిస్తాయి. వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మెయిన్ కాన్సర్ట్ దగ్గర అయితే ఇంకా బాగుంటుంది వ్యూ. ఇక్కడ సెక్యూరిటీ మాత్రం బాగా మంచిగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో చాలా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా కాన్సర్ట్ దగ్గరికి వెళ్తుంటే అక్కడక్కడ ఉన్నారనిపించిందిగా జనాలు. చాలా ప్లేస్ ఉంది కూర్చోవడానికి అనుకున్నాము. బట్ ఇది వచ్చేసి మెయిన్ కాన్సర్ట్ అనమాట. ఇక్కడైతే అస్సలు కాల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. మేము నుంచున్న ప్లేస్లో అక్కడ అందరూ ఆల్రెడీ చైర్స్తో ఆక్యుపై చేసేసి ఉన్నారు. కొంతమంది అయితే టెంట్స్ కూడా తెచ్చుకొని వేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ కపుల్ చాలా బాగా డ్యాన్స్ చేశారు. చాలాసేపు వాళ్ళని చూస్తూనే ఉన్నాం మేము. సో ఈ క్రౌడ్ మధ్యలో మాకు కొంచెం ప్లేస్ దొరికింది, వెళ్ళి కూర్చొని పోయాము. సో మేమేంటంటే ఒక 1.5 hour ముందు వెళ్ళాము. అప్పుడు వెళ్తేనే మాకు చాలా కష్టంగా ఉంది ప్లేస్ దొరకడానికి. అంటే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది అనమాట, ఈ వ్యూ కాన్సర్ట్ ముందు కూర్చుంటే. అందుకని చెప్పి వచ్చి ఇలా కూర్చున్నాము. ఇది చూడండి, డౌన్ టౌన్ నైట్ వ్యూ చాలా బాగుంది. ఈ కాన్సర్ట్ వచ్చేసి హెచ్ఈబి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఈ బ్యాండ్ కూడా చాలా బాగా ప్లే చేశారు మ్యూజిక్. ఇంకా నైట్ అయిపోయింది, ఇప్పుడే చెప్తున్నారు ఫైర్ వర్క్స్ ఆర్ రెడీ టు స్టార్ట్ అని. సో ఫైర్ వర్క్స్ ఏంటంటే 9:30 to 10 వరకు ఉంది. ఎందుకు ఇంత క్రౌడ్, ఏంటి దీనికి ఇంత క్రేజ్ అంటే, యూఎస్లో ఫైర్ వర్క్స్ చేసేది 2 days అనమాట, ఇలా ఓపెన్గా అంతా. ఒకటేమో జూలై 4th, ఒకటేమో న్యూ ఇయర్కి. సో జూలై 4th అంటే కొంచెం ఎర్లీగా చేస్తారు, 9:30 10 అలా. న్యూ ఇయర్కి అయితే 12 AM అట్లా చేస్తారు. సో అందుకే ఇయర్లీ 2 days వీళ్ళు మంచిగా ఫైర్ వర్క్స్ చూసి ఎంజాయ్ చేసేది ఇట్లాంటి వ్యూ అండ్ లొకేషన్లో. అందుకే ఇంతమంది క్రౌడ్. ఈ ఫైర్ వర్క్స్ జరిగినంతసేపు బ్యాక్గ్రౌండ్లో మంచిగా కాన్సర్ట్ మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది.
ఎండింగ్‌లో మాత్రం చాలా బాగా అనిపిచ్చింది. సో, ఎండ్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఇంత క్రౌడ్ అందరూ ఒకేసారి లేచి ఎళ్ళిపోతున్నారనమాట. మేము పార్క్ చేసిన దగ్గరికెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Please do like, share and subscribe to my YouTube channel Vibe Trip Telugu. Thank you all.